కానీ ప్రపంచానికి క్షమాపణ చెప్తూనే ఉంటుంది. రేపు ఈ రేవంత్ రెడ్డి పాపాలకు, రేవంత్ రెడ్డి అవినీతి వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జాతికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాల్సి ఉంటుంది. రేవంత్ కు ఇలా ఆలోచించాలి. అసలైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా మిగిలింటే, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే రేవంత్ పుణ్యమాని మీ జీవితం అంతా మా రేవంత్ చేసిన తప్పులకు, మా రేవంత్ హైడ్రాకు, మా రేవంత్ అరాచకాలకు, కబ్జాలకు మీరు కూడా తెలంగాణ జాతికి క్షమాపణ చెప్తూనే ఉండాల్సి వస్తుంది. ఇవాళ రేపటి తప్పదలకి అయిపోయింది కాంగ్రెస్ పని. అందుకే మీరు కార్యకర్తలు నేను కోరేది ఒక్కటే, కష్టం అవుతుంది. ఈడొక బబ్లు ఉన్నాడట కదా, ఎవడో ఒకడు తెలుసా? బబ్లు నిక్ నేమ్. ఈడొక పోలీస్ అధికారి బబ్లు అంటారట. ఆయన బబ్లు సంగతి చెప్తాం కానీ, ఆ బబ్లు ఎవడన్నా మా కార్యకర్తలు ఉన్న విషయాన్ని వడ్లు కొంటలేడనో, రైతు బంధు రాలేదనో, రైతు బీమా ఎగబెట్టినవనో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే మా కార్యకర్తల్ని దెబ్బలు కొడుతుండట. మొన్న మా తమ్ముడు మా శ్రీకాంత్ను 2వ తారీఖు నాడు కొట్టిండని తెలిసింది. బిడ్డ బబ్లు, రేపు మా శ్రీకాంత్ చేత కేసు పెట్టించి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా శ్రీకాంత్ ఎంత బాధపడ్డాడో ఆ బాధ ఏందో నీకు రుచి చూపిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా ఉంటే మర్యాద. మీరు కాపాడతాడా? మీ ఎమ్మెల్యే కాపాడతాడా ఈ రేవంత్ రెడ్డి నిన్ను? రేపు రేవంత్ రెడ్డి ఉంటాడా? ఆలోచించుకోవాలి. అరే కింద పోలీస్ కానిస్టేబుల్లే మళ్ళా కేసీఆర్ రావాలంటారు. ఇలా నువ్వు ఏ కానిస్టేబుల్ అయినా పక్కకు తీసుకుపోయి అడుగు. వాళ్ళ టీఏలు బంద్ అయిపోయినాయి, వాళ్ళ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చిన, బరాబర్ టీఏ పైసలు ఇచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ లేదు, టీఏ బిల్లు లేవు, స్టేషన్ అలవెన్స్ లేదు, అంత ఆగమైపోయింది. నిన్న ఇవాళ ఆయన ఆరోగ్య భద్రత కూడా బంద్ అయిపోయింది. ఆ ఆరోగ్య భద్రత బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య బీమా అని 1.5% జీతంలో కోత పెట్టిండ్రు. రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు, పోలీసు వాళ్ళ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్కి పడతాయి.